కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు రైతు బంధు అందజేయకపోగా ఏడాది గడువిచ్చినప్పటికీ వికలాంగులు వితంతువులకు పింఛన్లు పెంచకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టి ప్రజల తరపున బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని వెల్లడించారు. వాగ్దానాలు ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. ప్రజలందరూ కూడా సతమతమవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు, అడుగడుగున నిరసనలు తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా చేయలేదు. మీరు రైతులను మోసం చేశారు, యువకులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. హైడ్రా పేరు మీద ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టేసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి మంత్రులందరూ దోస్తూ ఉంటున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చినో లేకుంటే రాజీనామా చేసి చర్చలో ఏదో ఒకటి అయ్యేంత వరకు బీజేపీ పేద ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ